అంశము. నీ జీవితానికి విలువ ఏంటి? వాక్యము. కీర్తనలు గ్రంథము 8వ అధ్యాయము 3-6 వచనాలు. నీ చేతి పనైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసిన్నావు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ విశ్వము అనంతం. అందులో కోటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. విశ్వములో ఉన్న భూమి మీద సముద్రాలు, కొండలు, లోయలు, అడవులు, మంచుకొండలు, అగ్నిపర్వతాలు, పక్షులు, జంతువులు, చేపలు, చెట్లు ఉన్నాయి. వీటన్నిటినీ దేవుడు కేవలం మనిషి కోసమే చేశాడు. దేవుని శక్తి ముందు మనిషికి విలువ ఇవ్వడానికి దేవునికి ఎలాంటి కారణం లేదు. కేవలం తన ప్రేమను బట్టి, కృపను బట్టి, జాలిని బట్టి మాత్రమే దేవుడు మనిషికి ఎంతో విలువ ఇస్తున్నాడు. ఎంత విలువ ఇస్తున్నాడంటే యెహోషువ 10:12-14 వరకు చూచినట్లయితే ఒక మనిషి మొరను బట్టి భూమిని ఒక రోజంతా తిరగనివ్వకుండా చేశాడు. దేవుడు మనిషికి ఎంత విలువ ఇచ్చాడో బైబిల్లో వ్రాయబడిన ఈ వాక్యాన్ని బట్టి చూస్తే అర్థం అవుతుంది. వాస్తవానికి ఈ భూమి మీద మనిషి స్థితి ఏంటి? బైబిలు ప్రకారం చూస్తే మనిషి యొక్క స్థితి ఈ విధంగా వర్ణింపబడింది. సర్వశరీరులు గడ్డిని పోలినవారు. 1 పేతురు 1:24. మనుష్యుడు ఏపాటివాడు, అతని ఘనపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలుపనేలా. యోబు 7:17. ఇది భూమి మీద మనిషి యొక్క పరిస్థితి. అయితే మనిషి తన స్థితి ఏంటో తెలుసుకోలేక ఈ గడ్డి వంటి, నీడ వంటి, ఆవిరి వంటి జీవితానికి అత్యున్నత స్థానం కల్పించుకొని దేవుని కృపలేనిదే తనకు బ్రతుకులేదు అని గ్రహించకుండా చివరికి దేవుడే లేడు అనే స్థితికి దిగజారిపోయాడు. ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణంలో దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పటికీ దేవుని శక్తిని గుర్తించకుండా ఆయనను అనేకమార్లు శోధించారు, సణుగుకున్నారు, గొణుగుకున్నారు. వారందరినీ ఒక్క క్షణంలో చంపేయాలన్నంత కోపం వచ్చేలా దేవుణ్ణి విసికించారు. అయితే ప్రతిసారి మోషే అడ్డుపడి వారిని రక్షించాడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మనుష్యులు అలానే ఉన్నారు. నేటి దినములలో మనుష్యులు దేవునికి వ్యతిరేకంగా, దేవుడంటే లెక్క లేకుండా జీవించే విధానం దేవునికి కోపం పుట్టించేదిగా ఉంది. అయినప్పటికీ దేవుడు ఈ భూమిని నాశనం చేయకుండా ఉండటానికి కారణం యేసు ప్రభువే. మన పాపముల కోసం ఆయన శిలువలో కార్చిన రక్తం వృధా కాకూడదని, మనం మారాలని ఆయన మధ్యవర్తిగా ఉండి మన తరపున తండ్రి దగ్గర వేడుకుంటున్నాడు. మనం నాశనం కాకుండా యేసు ప్రభువు అడ్డుపడుతున్నాడు కాబట్టే మన ఆటలు ఇంకా సాగుతున్నాయే తప్ప దేవుని దగ్గర మనకెలాంటి విలువ లేదు. నీడవలె తమ దినములన్నీ గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ప్రసంగి 6:12. నీడవలె జీవించే మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడంటే అందులో మనిషి గొప్పతనమేమీ లేదు. అది కేవలం దేవుని కృప మాత్రమే. ఆయన కృపతో జీవిస్తున్న మనిషి ఈ భూమి మీద బ్రతకడానికి పడే పాట్లకు ఎవరు కారణం? తనకు జరిగే కీడుకి, అనర్థాలకి ఎవరు కారణం? ఖచ్చితంగా ఎవరికి వారే కారణం. నీవు దేవుడిని నమ్మితేనే నీ జీవితానికి విలువ ఉంటుంది. మరి నీవు దేవుడిని నమ్ముతున్నావా? ప్రార్థించుకుందాము. ప్రభువా, దుమ్ము ధూళిలాంటి మా జీవితానికి ఎంతో విలువనిచ్చి మమ్మును ఈ లోకానికి పంపించావు. మేము నీ బిడ్డలుగా ఈ లోకంలో నీ నామ మహిమార్థం జీవించేలా మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.